హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనం చాలామంది ఈ విధంగా మన గార్డెన్లో వచ్చినట్టు వేస్టేజ్ని ఈ విధంగా కంటైనర్లో వేసుకుంటుంటారు. ఇది మనకి చాలా బ్లాక్ గోల్డ్గా మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది మన గార్డెన్లో నేను ఏ విధంగా ఉపయోగించుకున్నానని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ ముందుకు తీసుకురావడానికి చాలా వరకు ట్రై చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ రమేష్ అండి. వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. ఇప్పుడు ముఖ్యంగా మనము మన గార్డెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ని మన దగ్గర వేస్ట్ కంటైనర్ లేదంటే ఖాళీగా ఉన్నటువంటి ఒక సంచి కానీ లేదంటే ఇటువంటి కంటైనర్లు కానీ మీరు తీసుకొని గార్డెన్లో ఉంటే మనం క్లీన్ చేసినప్పుడు వచ్చి ఉంటుంది కదండి, అదేను ప్లస్ మనకి ఎండుటాకులు అనేటివి మనకి పడిపోయేసి కింద పడి ఉంటాయి కదా. ఈ విధంగా కొంతమంది అలాగే వదిలేసి అలాగే మొక్కని అందులో వేసేసి పచ్చాకుల్ని వదిలేస్తుంటారు. లేదంటే అలాగే కింద వేసేసి కొన్ని రోజుల తర్వాత కంపోస్ట్ అయిన తర్వాత దాన్ని రకరకాలుగా ఉపయోగించుకుంటుంటారు. కానీ నేను వాడే పద్ధతి ఏమిటంటే, నేను ఇటువంటి మన గార్డెన్ నుండి వచ్చినటువంటి వేస్టేజ్ని ఈ విధంగా కంటైనర్లో వేసేసి కొద్దిగా ముఖ్యంగా మనము ఇది మనకి డ్రై అయిపోవాలి, చూసారా, డ్రై అయిపోవాలన్నమాట. ఈ విధంగా డ్రై అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ విధంగా డ్రై అయిన తర్వాత ఒక లేయరు మట్టి వేసుకోండి. ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకోండి. ఇది కొద్దిగా ఆకులన్నీ ఎండిపోయినాయండి, పచ్చివి అయితే కాదు, మీకు కనిపిస్తూనే ఉన్నాయి కదా. తర్వాత దీన్ని ఎన్ని రోజుల తర్వాత దీన్ని ఇందులో పెద్ద మొక్కను కూడా నాటుకోవచ్చు. ఇందులో కూడా వేసేస్తున్నాను. ఇంకా కొద్దిగా మట్టి వేస్తానండి. ఇది మనం గార్డెన్లో సాయలేను ఒక 2 ఇంచెస్ వరకు వేయండి. 2 కంటైనర్లు కూడా ఒక 2 ఇంచెస్ వేసేయండి. మనం కలెక్ట్ చేసుకున్నటువంటి వేస్టేజ్ అంతా ఇటు కంటైనర్లు వేసుకొని ఈ విధంగా ఎండిపోయిన తర్వాత ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత ఈ విధంగా మట్టిని కప్పేసి, ఇది ఎందుకంటే ప్రాసెస్ మనము ఇందులో తర్వాత కూడా పెద్ద మొక్కలు కూడా నాటుకోవచ్చండి. ఆ పెద్ద మొక్కలు నాటుకునేకి డైరెక్ట్ మనం అలాగే నాటుకున్నట్టయితే అది డీకంపోస్ట్ అయినప్పుడు మొక్కలు అనేది చనిపోవడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మెంతాలు వేసేస్తున్నాను. ఈ మెంతాలు ఎందుకు వేస్తున్నానో తెలుసా మీకు? ఈ మెంతాలు ఎందుకు వేస్తున్నానంటే, మనం పెద్ద మొక్క నాటుకోవడానికి ఈ కంటైనర్లో ఉన్నటువంటి లోపల మనం ఎండుటాకులు మనం వేస్టేజ్ అంతా వేసాం కదా ఫ్రెండ్స్, అదంతా మనకి ఇవి మనం వీటిని హార్వెస్ట్ చేసుకున్న టయానికి మన ఇందులో వేసినటువంటి వేస్టేజ్ కానీ చాలా దీంట్లో మనం కంపోస్టు ఆకులు అన్నీ వేసాం కదండి. అప్పుడు మనము పెద్ద మొక్క నాటుకునే టయానికి మనకి ఇందులో ఉన్నటువంటి మట్టి అనేది పెద్ద మొక్క నాటుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా వేసేయండి. వేసేసిన తర్వాత కొద్దిగా జస్ట్ మట్టి కప్పేసి వాటరింగ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మట్టి వేయద్దండి, జస్ట్ ఇలాగా కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే ఇది కింద ఆకులు వేసాం కదా, అది కంపోస్ట్ కావడానికి. ఇది మనం ఆకుకూరలన్నీ లీఫీ వెజిటేబుల్ ఈ మెంతికూర హార్వెస్ట్ చేసుకునే టైంకి ఈ మట్టి కూడా కిందికి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత మనకి మంచి పోషకాలు ఉన్నటువంటి మట్టి అనేది తయారైపోతుంది అనమాట. తర్వాత మనము ఇందులో మన వెజిటేబుల్ మొక్క కానీ లేదంటే పండ్ల మొక్కలు కూడా ఈ విధంగా మన గార్డెన్ నుంచి వచ్చిన వేస్టేజ్ని ఈ విధంగా మనము ఉపయోగించుకోవచ్చండి. ఈ విధంగా ఉంచేసాను. జస్ట్ మనం వాటరింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. మనము ఇలా చేసుకోవడం వలన మనకి ఏమవుతుందంటే, ఇందులో వేసినటువంటి ఎండుటాకులు కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ అంతా
అప్పటికప్పుడు వేసి అప్పుడు మొక్క నాటినట్లయితే మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి నేను ఈ విధంగా వేసేసి ఇందులో లీఫీ వెజిటేబుల్ వేసుకున్నాను. లీఫీ వెజిటేబుల్ వేసుకున్న తర్వాత 20 డేస్ తర్వాత అది మొత్తం ఎండున్నటువంటి ఎండుటాకులన్నీ డ్రై అయిపోయిన తర్వాత మనం మట్టి కప్పేసుకొని ఇందులో మీకు తోచిన సీడ్స్ లీఫీ వెజిటేబుల్ సీడ్స్ వేసుకోండి. తర్వాత ఆ లీఫీ వెజిటేబుల్ మనం హార్వెస్ట్ చేసుకునే లోపల మనకి ఇందులో ఉన్నటువంటి డ్రై లీవ్స్ కానీ మొత్తం వేస్టేజ్ కానీ మొత్తం అంతా డీకంపోస్ట్ అయిపోయేసి మళ్ళీ తర్వాత మనం పండ్ల మొక్క నాటుకోవడానికి ఈ మట్టి అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను ఈ విధంగా చేశాను, మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. అలాగే వదిలేద్దండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి లీఫీ వెజిటేబుల్ వస్తుంది. తర్వాత ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత కూడా మనము ఇందులో పండ్ల మొక్కలు కానీ తర్వాత వంగ మొక్కలు కానీ మీకు తోచిన వెజిటేబుల్ మొక్కల్ని ఇందులో నాటుకున్నట్లయితే మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.